सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर में 37वीं रोड सेफ्टी बेदारी महीने की तकरीबात का शानदार आगाज। रेवेन्यू एडिशनल कलेक्टर मधुसूदन नायक ने आज जुमेरात के रोज़ ज़िला महबूबनगर के कलेक्ट्रेट अहाते में 37वीं रोड सेफ्टी बेदारी महीने की तकरीबात का बाज़ाब्ता इफ्तिताह किया। इस मौके पर उन्होंने रोड सेफ्टी से मुताल्लिक़ नारों और पोस्टरों से सजी आगाही गाड़ी को हरी झंडी दिखाकर रवाना किया। इस मौके पर खिताब करते हुए एडिशनल कलेक्टर ने कहा कि महकमा ट्रांसपोर्ट के ज़ेर एहतमाम 1 जनवरी से 31 जनवरी तक पूरे माह रोड सेफ्टी से मुताल्लिक़ मुख्तलिफ बेदारी प्रोग्राम मुनक़िद किए जाएंगे। इन प्रोग्रामों का बुनियादी मकसद आवाम में सड़कों पर महफूज सफ़र के हवाले से शऊर बेदार करना और इलाक़ाई व कौमी शाहराहों पर हादसात की रोकथाम के लिए एहतियाती तदाबीर से आगाही फराहम करना है। उन्होंने कहा कि ट्रैफिक कवानीन और रोड सेफ्टी उसूलों पर अमल न करने के बायस हर साल हज़ारों कीमती जानें ज़ाय हो जाती हैं। इसलिए दोपहिया गाड़ी चलाने वालों के लिए हेलमेट का इस्तेमाल और कार ड्राइवरों के लिए सीट बेल्ट बांधना निहायत ज़रूरी है। इस प्रोग्राम के एक हिस्से के तौर पर एडिशनल कलेक्टर ने रोड सेफ्टी के पैगामात पर मुश्तमल पॉम्फलेट्स जारी किए। इस मौके पर RTO ऑफिसर राघव ने रोड सेफ्टी का हलफ लिया और ट्रैफिक कवानीन की सख्ती से पाबंदी करते हुए सड़क हादसात की रोकथाम पर जोर दिया। उन्होंने कहा कि हर मोटर सवार को ड्राइविंग के दौरान हेलमेट और सीट बेल्ट के साथ साथ ज़रूरी दस्तावेज़ात जैसे ड्राइविंग लाइसेंस, फिटनेस सर्टिफिकेट, टैक्स रसीद और इंश्योरेंस अपने पास रखनी चाहिए। उन्होंने वालिदैन से भी अपील की कि वह नाबालिग बच्चों को गाड़ियां चलाने की इजाज़त न दें। इस मौके पर DTO राघव कुमार, MVI वासुदेवा राव, असिस्टेंट मोटर व्हीकल इंस्पेक्टर रोबीना प्रवीण, राघु बाबू, प्रवीण कुमार, महकमा ट्रांसपोर्ट और कलेक्टर का अमला, मोटरसाइकिल सवारों के अलावा दीगर मुताल्लिक़ अहकाम भी मौजूद थे। సో అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి ఈ నెల చివరి వరకు రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమాలు జరపడానికి నిశ్చయించినారు। దాంట్లో భాగంగానే ఈరోజు మనం రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖ వారి ఆధ్వర్యంలో మనము ప్రజలకు మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఒక వెహికల్ ద్వారా ఏ విధమైన ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మనం ఒక వాల్ పోస్టర్ను కూడా ప్రింట్ విడుదల చేయడం జరిగింది। సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ దయచేసి మనము రోడ్డు నియమాన్ని అంటే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి। మనము ఇబ్బందులు పడకుండా ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి। సో ఈ 2 వీలర్స్ మీద వచ్చేవారు మాత్రం దయచేసి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ కొత్త సంవత్సరంలో మీకు అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఏ పని మీద వెళ్ళినా కూడా తప్పకుండా హెల్మెట్ ధరించే వెళ్ళాలి। ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ ముందరు కూడా మనకు టాటా చెప్తూ ఉంటారు, నవ్వుకుంటూ చెప్తారు, బాయ్ నాన్న అని, లేకపోతే బాయ్ అన్న అని చెప్పి, లేదంటే బాయ్ అండి అని చెప్పేసి। సో వాళ్ళ ముఖంలో చిరునవ్వు మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అదే విధంగా ఉండాలంటే తప్పకుండా మనం హెల్మెట్ ధరించే బయటికి రావాలి। ఎందుకంటే మనం జాగ్రత్తగా పోయినా అవతల వాళ్ళు జాగ్రత్తగా వస్తారని నమ్మకం లేదు। సో మన శరీరంలో ఏ చిన్న కాళ్ళు కానీ చెయ్యి కానీ ఏదన్నా చిన్న ప్రమాదం జరిగిన గాయమైనా కూడా మనము హ్యాపీగా ఉండొచ్చు, బట్ తలకు మాత్రం గాయం జరిగితే మనం కోలుకోవడం చాలా అసంభవం। కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। థ్యాంక్ యూ। ఉత్సవాల సందర్భంగా ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ గారు ఆ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేశారు। దీన్ని 1 జనవరి నుంచి 31 జనవరి వరకు కంటిన్యూషన్లో నడుస్తుంది। దీంట్లో భాగంగా సార్ చెప్పినట్టు అందరూ కూడా హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ తప్పకుండా వేసుకొని నడపడం వల్ల ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునే ఛాన్స్ చాలా ఉంటుంది। అది తప్పకుండా అందరూ మెయింటైన్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా వెహికల్స్ నడిపేటప్పుడు లైసెన్సు, ఇన్సూరెన్సు, దానికి సంబంధించిన పేపర్స్, ఫిట్నెస్ కానీ ట్యాక్స్ కానీ అన్నీ కట్టుకొని నడుపుకుంటే ఎవరికి ఏమి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది అనేది ఒక మనవి। ఇంకోటి ఏంటంటే పిల్లలు 16 ఇయర్స్ పిల్లలు అంటే మైనర్ డ్రైవింగ్ ఇవ్వకూడదు అనేది పేరెంట్స్కి తెలిసి ఉంటుంది। అది మాత్రం కొంచెం కంపల్సరీ ఫాలో కావాల్సి వస్తుంది। ఇప్పుడు రోజులలో పిల్లలు తప్పు చేసినా కూడా పేరెంట్స్కి శిక్ష పడేటువంటి చట్టాలు వచ్చేసినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఎవరికి డ్రైవింగ్ చేయకుండా చూసుకోవడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పేరెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది। దీనివల్ల చాలా మనకు యూత్ అంతా కూడా సేఫ్గా ఉంటారనే ఒక ఉద్దేశం। ఇది కంటిన్యూగా ఫాలో అవుతారనే
ఒక నమ్మకం మీద చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.